రికార్డింగ్ నెంబర్ 138 భాగవత వివరంగా చెప్పుకుంటున్నాము. ఇక్కడ ఈ లక్షణాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చెప్తూ ఉన్నారు. తైజసాహంకారం వల్ల మూడోదైన అనిరుద్ధ వ్యూహం పుట్టింది. అనిరుద్ధుడు ఇంద్రియాలకు దేవుడు. ఆ యోగులందరూ కూడా తమ హృదయాల్లో ధ్యానించేది అనిరుద్ధుణ్ణే అని చెప్పారు. ఈ వ్యూహము అంటే ఈ మోడల్ అనేది శరదృతువులో విచ్చిన నల్ల కలువలాగా ఆ రంగు కలిగి ఉంటుంది అని చెప్పుకున్నాము. ఇందులో బుద్ధి అనే తత్వం పుట్టిందని, దాని నుంచి ఇప్పుడు చెప్పబోయే శక్తులన్నీ కూడా కిరణాలుగా ప్రసరిస్తాయి అని చెప్పారు. మొట్టమొదటిది ద్రవ్యమును ప్రకాశింపచేయు జ్ఞానము అని రాశారు. ఇక్కడ మనకు అలవాటైపోయినందువల్ల మనకు ఎన్ని రకాల శక్తులు ఉన్నాయి, ఎన్ని రకాలుగా మన లోపల దేహంగా ఉన్న విషయం ఎన్ని రకాలుగా మనకు ఉపయోగిస్తోంది అనే విషయం కూడా మనం పెద్దగా పట్టించుకోము అలవాటు వల్ల. ద్రవ్యాన్ని ప్రకాశింపచేసే జ్ఞానాన్ని ఇచ్చాడు భగవంతుడు మనకి. అంటే ద్రవ్యాన్ని ప్రకాశించటం అంటే ఒక వస్తువు చూడంగానే అది లోపల నుంచి మనకు వచ్చే ప్రకాశము అనే తెలివి, ఆ తెలివి వల్ల ఆ వస్తువు ఏమిటో మనకు అర్థమవుతుంది అన్నమాట. ఆ ద్రవ్యమును ప్రకాశింపజేస్తోంది మన మనస్సులో ఉన్నటువంటి ఆ శక్తి. లేకపోతే అక్కడ ఒక ద్రవ్యం అనేది ఒక వస్తువు ఉన్నదని, ఒక మనిషి ఉన్నాడని, ఒక పువ్వు ఉన్నదని అసలు ఈ జ్ఞానము రాదు. అది ఏమిటో తెలుసుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. అది మన లోపల పెట్టాడనమాట. దీనివల్ల వస్తువు చూడటం, దాని స్వభావం ఫలానా అని తెలుస్తుంది మనకి. దానివల్ల ఏమవుతుంది, అది ఎదురుగా ఉన్నది నిప్పు కనుకైతే దాన్ని మనం తాకకుండా ఉండటం మన స్వభావంలో దైవం పెట్టాడు మన సేఫ్టీ కోసం. అట్లాగే పక్కనే నీళ్లున్నాయి, దాంట్లో మనం దూకితే ఏమవుతుందో మనకి తెలుసు. అదొక జ్ఞానం, అదొక ప్రకాశం అన్నమాట. అట్లాగే చాలా సహజమైన విషయాలు మనకెన్నో ఉన్నాయి. పెద్దవాళ్ళని గౌరవిస్తాం. తేలు, పాము మొదలైన విషయాల నుంచి మొదలైన జంతువులు ఏమన్నా వచ్చినప్పుడు, కీటకాలు వచ్చినప్పుడు వాటి నుంచి మనం దూరంగా వెళ్ళిపోతాం, జాగ్రత్తగా ఉంటాం. అట్లాగే ఆకలేస్తే అన్నం తినటము అనేటటువంటి ప్రాక్టీసు చక్కగా దీనివల్లనే కలుగుతుంది. ఆకలేసినప్పుడు అన్నం తినాలని మనకు చాలా న్యాచురల్గా తెలుసు. ఆ విషయము సృష్టిలో సృష్టింపబడకపోతే ఏమయ్యేది అనే జ్ఞానం మనకు అసలు ఊహకు కూడా అందదు. అది కూడా సృష్టించారనమాట. ఏమీ లేని స్థితి నుంచి ఎన్నో విషయాలు సృష్టించారు. మొట్టమొదటి ద్రవ్యాన్ని, అంటే ఒక వస్తువుని ప్రకాశింపచేసే జ్ఞానం మనలో ఉన్నది అని చెప్పారు ఇక్కడ. నెంబర్ 2 ఏంటంటే మన సెన్సెస్నన్నీ కూడా కొంచెం కంట్రోల్లో ఉంచుకొని వాడుకుంటాం, చక్కగా అవసరమైనంత మటుకే వాడుకుంటాము. దీనివల్ల ఏమవుతుందంటే చెయ్యదగినవి ఏ పనులు చేయొచ్చు, ఏవి చెయ్యకూడదు అనే ప్రవర్తన, ఆ తేడా మనకి చక్కగా తెలుస్తుంది అన్నమాట. ఆ ఇంద్రియాల మీద కంట్రోల్ అనేది కొంత ఉన్నందువల్ల మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయం తెలుస్తుంది. దొంగతనం చేయకూడదు అని మనకి లోపల చక్కగా తెలుసు. దేన్ని దొంగతనం అంటారు? ఎదటి మనిషి చేతిలో వస్తువు లాక్కోవడం దొంగతనం అంటారు. ఇవన్నీ మనకి తెలుసు. ఆ తెలివిని కూడా పెట్టాడనమాట. అదే రకంగా మగలు, భార్యాభర్తలు ఎలా ఉండాలి, నలుగురిలో ఎలా ఉండాలి, ఏకాంతంలో వాళ్ళు ఉన్నట్టుగా బయట ప్రవర్తించకూడదు అనే వివేచన శక్తి, సజ్జనత్వం, సజ్జనులుగా ఉండటం అన్నీ కూడా రెండోదనమాట. అదంతా ఆ తెలివిని కూడా వెలుగని, ప్రకాశమని అంటారు. అంటే మనకి తెలియటం, ఒక విషయం మనకి ఎలా తెలుస్తోంది అసలు అంటే అదన్నమాట. లోపల ఆ శక్తిని దైవం క్రియేషన్లోనే సహజ శక్తిగా పెట్టాడన్నమాట. కొన్ని విషయాల జోలికి మనం వెళ్ళకూడదు అని తెలిసిపోతుంది. అది మనకేమిటో తెలియదు, ఒక సంశయం వస్తుంది, ఏదో గొడవగా ఉంది ఇక్కడ, పొలిటికల్ గొడవేమో, రౌడీలేమో, ఏదో మనకు తెలియదు, అక్కడికి వెళ్ళకూడదు అని మటు క్లియర్గా తెలుస్తుంది. పక్కకి వెళ్ళిపోతాం. చాలాసార్లు జరుగుతుంది ఇది. ఏదో గొడవలు వచ్చి బంధులు అవి జరిగేటప్పుడు, ఇవాళ గొడవ అవుతోంది, పక్కకి వెళ్ళి తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అనేది తెలిసిపోతుంది మనకి. నెంబర్ 4 మిథ్యాజ్ఞానం. మిథ్యాజ్ఞానం అంటే ఏంటంటే మనం ఆరోపించుకునే జ్ఞానం వల్లనే
అది కూడా అవసరం అని చెప్తూ ఉన్నారు. అందుకే మనకి సృష్టిలో ఉన్నది ఇది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి శాస్త్రము కూడా, తర్కశాస్త్రం ఏమిటి, కెమికల్ సైన్స్ ఏమిటి, అర్థశాస్త్రం ఏమిటి, ఇవన్నీ కూడా, అర్థశాస్త్రం అంటే మ్యాథ్స్, లెక్కలకు సంబంధించిన ఏ శాస్త్రం అయినా కూడా విడివిడిగా కనపడతాయి. న్యాయంగా ఇవన్నీ ఒకటే అని చెబుతూ ఉన్నారు. కానీ ఆ మిథ్యాజ్ఞానం వల్ల ప్రతి శాస్త్రము విడివిడిగా కనపడతాయి. అంటే సింథసైజింగ్ లేదు అక్కడ. లేకుండా ఉండటం అనేది ఆరోపిత జ్ఞానం వల్ల మనకు అనిపిస్తుంది ఇది వేరు అది వేరు. అదేమిటండి, మ్యాథ్స్ సైన్స్ ఒకటెలా అవుతాయి అని అలా అనిపిస్తుంది. తర్కమా? అసలు తర్కముకి దీనికి సంబంధం లేదు కదా. లాజిక్ వేరు ఇది వేరు అలా అనిపిస్తాయి మనకి చాలా విషయాలు. ఆ శాస్త్రాలన్నీ విడివిడిగా చదువుకుంటాం, విడివిడిగా చదువుకోవాలని అనుకుంటాం. అన్నీ వేరు వేరు అనిపించటానికి ఇదే కారణం అన్నమాట. నాలుగోది, వేరువేరుగా అనిపిస్తాయి, ఒకదానికంటే ఒకటి వేరుగా గ్రహిస్తాము. ఎలా ఉంటుందని చెబుతున్నారంటే ఈ మిథ్యాజ్ఞానం అనేది, వ్యాపారం చేసే వాళ్ళిద్దరు వాళ్ళ వాళ్ళ వస్తువులు ఏ ధరకు అమ్మాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇది ధర్మమా, ఇది న్యాయమా, ఇది నిజమేనా, అలా చెయ్యొచ్చా, ఈ ప్రశ్నలకు అక్కడ అవకాశం లేదు. దే హ్యావ్ డిసైడెడ్ అండ్ టెంపరీగా వాళ్ళకి అది సత్యం అవుతుంది. వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఒకవేళ వాళ్ళు అలా గనక చెయ్యకపోతే వ్యాపారమే లేదు అసలు. అసలు డబ్బు సంపాదన, వ్యాపారం, అన్నం, భోజనం సంపాదించుకోవటం, డబ్బు సంపాదించుకోవటం అనేవే ప్రసక్తే ఉండదు. అది అందుకని మిథ్యాజ్ఞానం కూడా సృష్టిలో ఉంది. ఆరోపిత జ్ఞానం, మిథ్యాజ్ఞానం అంటే మనం అనుకునేది, మనం అనుకుని దాని మీద మనం ఆ నమ్మకాన్ని పెట్టుకుంటాం, అది ఆరోపితం అన్నమాట. ఐదోది నిద్ర. నిద్ర అనేది లేకపోతే ఏమవుతుందో మనకు కూడా తెలుసు. ఆ నిద్రని భగవంతుడు మన మీద ఎంతో దయతో పెట్టాడు. మనకందరికీ కూడా అన్నిట్లోకి ఇష్టమైంది ఇఫ్ అవసరమైతే భోజనమైనా ఒక పూట స్కిప్ చేసి పడుకోవాలని అనిపిస్తుంది. నాకు అన్నం వద్దేమో దివాళ పడుకుంటాను ముందర అంటాం. ఆ నిద్ర అనేది ఎంత సుఖాన్ని ఇస్తుందో, అది ఎందుకు పెట్టాడంటే దైవము, ఇది లేకపోతే శరీరము అనే యంత్రాన్ని ఎంత మటుకు పని చేయించాలి, ఎప్పుడు రెస్ట్ ఇవ్వాలనే విషయం మనసుకు తెలియదు. దాంతో ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి బలవంతంగా అయినా సరే ఎప్పుడప్పుడు నిద్ర కుదిరినప్పుడు నిద్రపోవటము అనేటటువంటి ప్రాసెస్ దైవం ఒకటి పెట్టాడు. న్యాయంగా ఆయన పెట్టింది రాత్రిపూట నిద్రపోవాలి, పగలు సూర్యుడు వచ్చిన తర్వాత పనులు చేసుకోవాలనేది. కానీ మనం సహజంగా ప్రతిదాన్ని మార్పు ఎలాగైతే జరుగుతుందో అలాగే ఈ నిద్ర విషయంలో కూడా రాత్రే పడుకోవాలి అని కొంతమందికి కుదరదు. ఏదో వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి, నైట్ డ్యూటీలు ఉంటాయి, సమయం దొరికినప్పుడే పడుకుంటారు. కానీ ఎప్పుడప్పుడు పడుకుంటే కానీ వాళ్ళ అలసట తీరదు. ఆ నిద్రని పెట్టాడు దైవం మనకి. నిద్ర అనేది పెట్టి ఆ దైవం మన శరీరానికి రిలాక్సేషన్ అనేది క్రియేట్ చేశాడనమాట. నిద్ర అనేది ఒకటి ఉంది. ఇది ఈ అనిరుద్ధ వ్యూహం వల్లనే అని చెప్తూ ఉన్నారు. ఈ ఆరోది నిశ్చయము అన్నారు. నిశ్చయం అంటే ఒక డెసిషన్కి వస్తాం. ఎప్పుడప్పుడు ఏదో ఒక విషయం గురించి ఒక డెసిషన్కి రావడం, ఇది అనే ఒక డెసిషన్ అనేది ఇది మన జీవితంలో లేకపోతే అది కూడా క్రియేట్ చేయబడిందనమాట. ఆ డెసిషన్ రావటం, మనసులో ఒక నిర్ణయం చేసుకొని ఆ పని చేయటం అనేటటువంటి ప్రాసెస్ కూడా ఈ అనిరుద్ధ వ్యూహం వల్ల వచ్చిందన్నమాట మనకి. నంబర్ 7 స్మృతి అని చెప్పారు ఇక్కడ. స్మృతి అంటే ఒకసారి ఒక వస్తువుని చూసి దానికి సంబంధించిన జ్ఞానం మన మనస్సులో ఏర్పడిన తర్వాత ఆ మెమరీ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ మెమరీ అనేది మనకి గనక లేకుండా పోయి ఉంటే ఏది నేర్చుకునే ప్రాసెస్సే ఉండేది కాదు. అసలు చదువే లేదు, విద్యే లేదు, అసలు అనుభవం లేదు. ఒక విషయం, మంచి విషయం నేర్చుకుని ప్రవర్తించే సత్ప్రవర్తనకు అవకాశమే లేదు కదా. అందుకని ఆ స్మృతి అనేది కూడా సృష్టిలో క్రియేట్ చేశారు మన కోసమని. స్మృతి అంటే ఒక విధంగా జ్ఞాపకం కన్నా డీపర్ అది. స్మృతి అనేది ఎక్కడెక్కడో ఉంటుంది, గట్టిగా లోపలగా ఉంటాయి ఇటువంటి జ్ఞానం. అది ఎలా ఉంటుందంటే మనం ఉన్నాము అనేది మనకి నిశ్చయ జ్ఞానం. అందులో ఎవ్వడు ప్రూవ్ చేయక్కర్లే, ఎవ్వరూ చెప్పక్కర్లే మనం ఉన్నామని. మనకి అటువంటి స్మృతి అనేదాన్ని
భగవంతుడు క్రియేట్ చేశాడు అనిరుద్ధ వ్యూహం ద్వారా. అంటే ఒక వస్తువును చూసిన తర్వాత మన మనస్సులో దాన్ని ఊహించుకోగానే మనకు ఆ పిక్చర్ కనపడుతుంది, విజువలైజ్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఆ శక్తిని స్మృతి అంటారు. అది క్రియేట్ చేశాడు దైవం. నెంబర్ 8 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. అంటే పనులు చేసేటటువంటి ఇంద్రియాలు, సెన్సెస్ని పెట్టాడు. ఏమిటవి? జ్ఞానేంద్రియాలంటే గ్రహించే శక్తి ఉన్నవి జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలంటే పనులు చేసే, కర్మ చేసేటటువంటి ఇంద్రియాలు. నెంబర్ 9 పనులు చేయటం కోసం పనిముట్లు తయారు చేసుకునే జ్ఞానం. చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం. అంటే మన మనస్సులో ఒక ఈ ఇన్స్ట్రుమెంట్ అయితే దీనికి బాగా పనికొస్తుంది. కూరలు తరుక్కోవడానికి పూర్వకాలం కత్తిపీటలు ఉండేవి. పీట మీద కూర్చొని అన్ని పనులు జనరల్గా కూర్చొని చేసుకునేవాళ్ళు. వయస్సు వచ్చినా కూడా వంటది కూర్చొని చేసుకునేవాళ్ళు, కూరలు కూర్చొని తరుక్కునేవాళ్ళు. కింద కూర్చోవటము అనే ప్రాసెస్ బాగా ఉండేది కాబట్టి ఒక కత్తిపీట తయారు చేశారు. అలాగే నిల్చొని పనిచేయడానికి కత్తి తయారు చేశారు. ఈ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనలో ఉన్నదే పైకి వచ్చింది. ఆ జ్ఞానాన్ని దైవం పెట్టాడనమాట. పనులు చేయటానికి పనిముట్లు తయారు చేసుకునే జ్ఞానం. అట్లాగే ఆ జ్ఞానాన్ని ఆర్జించుకొని పరికరాల్ని సమకూర్చుకునేటటువంటి, ఆ జ్ఞానాన్ని ఎలా ఆర్జించుకోవాలి అనే పరికరాలతో కూడా కొన్ని పరికరాలని తెచ్చుకొని వాటి ద్వారా ఆ జ్ఞానాన్ని ఇంకా ఎక్కువ చేసుకోవడం అనే జ్ఞానం కూడా మనలోనే పెట్టాడు. అంటే ఒక ఎంతూజియాజము, ఇది తెలుసుకోవాలనే కృషి ఉన్నప్పుడు లోపల, బయట అవి ఏం చేయాలి, ఏ వస్తువులు తెచ్చుకుని దేనివల్ల ఏది నేర్చుకోవాలి, అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. అట్లాగే శక్తి అనేది ఒక శక్తి అంటే ఒక ఓపిక ఉండాలి దేనికైనా కూడా, ఎనర్జీ. తైజసాహంకారం వల్లనే శక్తి అనేది కూడా పుట్టిందనమాట. ఇది 2 విధాలుగా ఉంటుంది. క్రియాశక్తి అంటారు ఒకటి, పవర్ ఆఫ్ యాక్షన్. జ్ఞానశక్తి అనేది రెండోది, పవర్ ఆఫ్ పర్సెప్షన్. ఈ పవర్ ఆఫ్ యాక్షన్ వల్ల అంటే క్రియాశక్తి వల్లనే ప్రాణం అనేది కూడా పుట్టింది అని చెప్తూ ఉన్నారు. రెండో దాని వల్ల జ్ఞానశక్తి, పవర్ ఆఫ్ పర్సెప్షన్ వల్లనేమో ఏ పని ఎలా చెయ్యాలో అసలు తెలియటము అనే ప్రాసెస్ పుట్టింది. ఒక విషయం తెలియటము అనేది ఈ రెండో దాని వల్ల పుట్టిందనమాట. ఈ 2 లక్షణాలు కూడా ఇంద్రియాలకు ఉన్నాయి. కర్మేంద్రియాలని పనిచేయించేదేమో ప్రాణం. ప్రాణం అనేది ఎనర్జీ లేకపోతే ఏ పని చేసే ఇంద్రియాలంటే కాళ్ళు చేతులు అవి ఏ పని చెయ్యలేవు. ఆ శక్తి అనేది ఉండాలి. మనకు కూడా ఏదైనా ఒళ్ళు బాగుండకపోతే పడుకొని పోతాం అంతే, ఓపిక ఉండదు లేవటానికి. ఆ ఎనర్జీ అనేది ఉండాలి అంటే ఆ ప్రాణశక్తి అనేది బాగా ఉండాలి. ఆ ప్రాణశక్తి ఇంద్రియాల చేత పనిచేస్తుంది. జ్ఞానేంద్రియాలు ఏమో జ్ఞానంతో పనిచేస్తాయి. అంటే ఆ జ్ఞానం ఉన్నది ఆ ఇంద్రియానికి. కన్ను తెరవగానే చూడటము అనే జ్ఞానం సహజంగా ఉన్నది కాబట్టి ఆ ఇంద్రియం, ఆ కన్ను అనేది చక్కగా చూడటం జరుగుతుంది. కాబట్టి ఇంద్రియాలన్నీ కూడా తేజసాహంకారం నుంచే పుట్టినవి. తామసాహంకారం వల్లేమో శబ్ద తన్మాత్రం పుట్టింది అంటున్నారు. శబ్ద తన్మాత్రలు అంటే ఈ ఇంద్రియాలతో మనం ఏ ఏ పనులైతే చేస్తామో అవి శబ్ద తన్మాత్రలు. జ్ఞానేంద్రియాల వల్ల మనం చేసే పనులు. దానివల్ల ఏమవుతుంది? ఆకాశం పుట్టి ఆకాశం ద్వారా వినటము అనే ప్రాసెస్ పుట్టిందంటే కొంత గ్యాపు, ఆ గ్యాప్ చోటు, ఆ చోటులో ఈ శబ్ద తరంగాలు ఒకరి నుంచి ఒకరికి రావటం, వినే శక్తిగా చెవి పుట్టడం అనేది జరిగింది. వినే ఇంద్రియం ద్వారా అంటే చెవి ద్వారా శబ్దగ్రహణం, శబ్దాన్ని గ్రహించటం అనేది చేస్తాం కదా. అర్థమునకు ఒక విషయం అర్థం కావాలంటే శబ్దం ఆధారం అవ్వాలి. శబ్దం వినేవాడికి అర్థం అనేది క్లియర్గా అవుతోంది అంటే ఒక విషయం చెప్పినప్పుడు అది అర్థం చేసుకుని ఫలానా వస్తువు తీసుకురా అంటే అది విని ఆ వస్తువుని తేవటము అనేది జరగాలంటే ఈ పర్టికులర్ జ్ఞానం ఉండాలన్నమాట. అది వినుట అనే జ్ఞానం, అది తామసాహంకారం వల్ల పుట్టింది. అట్లాగే శబ్ద తన్మాత్రము నుండి ఆకాశం పుట్టింది. ఆకాశమే లేదు కదా, ఇదివరకు ఏవీ లేవు కదా. ఆ ఆకాశం పుట్టినప్పుడు మిగిలిన 4 భూతాలకి కూడా మొత్తం 5 భూతాలు కదా, పంచభూతాలు అంటాం కదా,
ఆకాశం అనేది పుట్టింది కాబట్టి మిగిలిన 4 భూతాలకి ఈ ఆకాశమే చోటిచ్చిందనమాట ఉండడానికి. ఇంకా కూడా లోపల బయట అనే 2 తేడాలు కూడా వచ్చినాయి ఇక్కడలో. ఎప్పుడైతే వస్తువులు అవి వచ్చినాయో, ఒక వస్తువుకి లోపల, ఒక వస్తువుకి బయట, అంటే రిఫరెన్స్తో కూడిందని. అట్లాగే ఈ ఆకాశమే ఆత్మకి, ప్రాణానికి, ఇంద్రియాలకి కూడా నివాస స్థలమైంది అని చెప్తూ ఉన్నారు. ఆకాశం అనేది ఎంత ఇంపార్టెంట్. ఆకాశము అంటే ఎక్కడో పైకి చూస్తే కనపడేది కాదు. ఎక్కడెక్కడ ఖాళీ చోటు ఉందో అదంతా ఆకాశ స్వరూపమే. ఆ ఆకాశంలోనే మొత్తం అన్ని గ్రహాలన్నీ తిరుగుతూ ఉన్నాయి, భూమి తిరుగుతూ ఉంది. మొత్తం అంతా కూడా ఆకాశంలోనే సృష్టి అంతా ఒక చక్కని ఆకర్షణ శక్తి చేత కట్టబడి ఏవేవి ఎక్కడెక్కడ ఎంతెంత స్పీడులో తిరగాలి, తిరిగితే వాటికి ఆ స్థితి అనేటటువంటిది, అంటే ఎగ్జిస్టెన్స్ అనేది అప్పుడే వస్తుంది అనే నిర్ణయం ఎవరు చేస్తారు? సంకర్షణుడు. సంకర్షణ వ్యూహము వల్లనే అది వచ్చిందనమాట. సంకర్షణుడు అంటే ఆదిశేషుడని, అనంతుడని చెప్తాము. కానీ దైవమే తానే ఇన్ని రూపాలుగా అయి ఒక్కొక్క డిజిగ్నేటరీ పోస్ట్లో తనని తానే పెట్టుకొని చేస్తూ ఉన్నాడు ఆయన అని చదువుకున్నాం మనం. సో ఇక్కడ చెప్తూ ఉన్నారు, శబ్ద తన్మాత్రము నుంచి ఆకాశం పుట్టింది కాబట్టి ఈ ఆకాశమే అన్నిటికీ చోటిస్తోంది. అంత ఇంపార్టెంట్. ఖాళీ అనేది లేకపోతే మనమేదో కిక్కిరిసి ఇరుకుగా ఉంటామని కాదు. అక్కడ ఖాళీ లేకపోతే స్పందనకు చోటు లేదు. అసలు చోటు అనేది ఉంటేనే స్పందన ఉంటుంది. మన పల్స్ కొట్టుకోవాలన్నా, గుండె కొట్టుకోవాలన్నా, ఏదైనా కొంచెం కదలాలి అంటే ఆకాశం ఉండాలి, చోటు ఉండాలి. ఆకాశము అనే మాట కూడా అవకాశం ఇచ్చేది కాబట్టి ఆ మాట అట్లా వచ్చింది. ఆ రకంగా అన్నిటికీ ఆకాశమే ఆత్మకి, ప్రాణానికి, ఇంద్రియాలకి కూడా నివాసమైంది. కాలమే కదలికను కలుగజేసింది. కాలము అనేది కదలిక. దాని అందే ఆ కదలికలోనే పైన చెప్పిన మార్పులన్నీ కూడా వచ్చినాయి అన్నమాట. అంటే కదలిక అనేది అనేక రకాలుగా ఉంటుంది. ఒక మొగ్గ పుట్టటము అనేది ఒక కదలిక. ఆ మొగ్గ విచ్చుకుంటూ 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 2 రోజులకు 3 రోజులకు పూర్తిగా పువ్వుగా విచ్చుకోవటము అనేది కాలం చేస్తూ ఉన్నటువంటి మ్యాజిక్. యాక్చువల్గా చెప్పాలంటే ఎంత బాగుంటుందో. మనం అక్కడ ఒక వీడియో కెమెరా కనుక మనం పెట్టక్కర్లే, ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు అన్నీ. ఏది చూసిన పువ్వు ఎలా విచ్చుకుంటుందో వీడియోలో చూస్తే ఆశ్చర్యపోతాం. మనకి తెలియదు కదా, తెల్లవారేపటికి విచ్చుకుంది అనుకుంటాం. నెమ్మదిగా కొంచెం 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 విచ్చుకుంటుంది. సమయాన్ని బట్టి దానికి కావలసినంత సమయం తీసుకుంటుంది అది విచ్చుకోవటానికి. కదలిక అని చెప్పి చెబుతున్నారు. కాలమే కదలికను తయారు చేసింది. ఆ కదలిక వల్లనే అన్ని మార్పులు జరుగుతున్నాయి. ఆకాశం నుంచి కదలిక వల్ల స్పర్శ అనేది పుట్టింది. ఆకాశం నుంచి స్పర్శ పుట్టింది, దాని నుంచి వాయువు పుట్టింది, దాని నుంచి చర్మం పుట్టి స్పర్శ జ్ఞానము అనేది కలిగింది. స్పర్శ జ్ఞానానికి లక్షణాలు ఏమిటి? మెత్తగా ఉందా, గట్టిగా ఉందా, చల్లగా ఉందా, వెచ్చగా ఉందా అనేవి తెలుస్తాయి మనకి. వాయువుని కదిలించే శక్తి పుట్టింది. వాయువు మెదలకుండా ఉంటే ఆకాశమే అయిపోతుంది. అది కదిలితే కదా కదిలించే శక్తి పుట్టింది. వాయువుకు కదిలించే శక్తి ఉన్నది, వీస్తుంది అది. దానివల్ల ఒక ద్రవ్యాన్ని కలపటం, విడదీయటం అనే ప్రాసెస్ పుట్టిందనమాట. కదలిక అనేది ఉంటే కదా కలపటం, తీయటం అనేది జరిగేది. దానివల్ల అనేక రకమైన కణములు పుట్టినాయి. ద్రవ్యము యొక్క కణములు పుట్టినాయి. యూనిట్ మ్యాటర్ అంటారట. ద్రవ్య కణాలకి వాయువులో లేచి చరించే లక్షణం ఏర్పడింది. అంటే మనం కూడా చూస్తాం, దుమ్ము కణాలు గాలిలో లేస్తాయి. మనం గాలి ఎక్కువగా ఉన్నప్పుడు కనపడితే ఎప్పుడూ ఉంటాయి, కానీ గాలి బాగా ఉన్నప్పుడు దుమ్ము పైకి లేవటం అనేది కనపడుతుంది మనకి. ఆ కణాలన్నీ కూడా పుట్టినాయి అన్నమాట. ద్రవ్య కణాలు వాయువులో గాలిలో లేచి కదలటము అనే లక్షణం ఏర్పడినప్పుడు వాసన చూసే గుణం కూడా పుట్టింది దాంట్లో నుంచి. దీనివల్లనే దూరంగా ఉన్నా కూడా వాసన మనకి తెలిసిపోతుంది. మనం అక్కడ లేకపోయినా కూడా
ఆ వాసనని బట్టి ఇక్కడ ఇది ఏదో ఉంది అని మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ తెలియటము అనేది ఇక్కడే పుట్టింది అని చెబుతున్నారు. దీనివల్ల అవి తెలియటం జరుగుతుంది ఈ జ్ఞానం వల్ల. శబ్దానికి వినటం, వినబడటం అనే లక్షణాలు ప్రధానమైన లక్షణాలు. విన్న శబ్దాన్ని బట్టి శబ్దాన్ని బట్టి ఆశ్రయించుకొని ఆ శబ్దాన్ని అర్థాన్ని గ్రహిస్తాం కాబట్టి అన్ని ఇంద్రియాలకి సంబంధించిన జ్ఞానం కూడా శబ్దము, అర్థము, రూపంతో శబ్దాన్ని ఆశ్రయించే ఉంటుంది. మొత్తం జ్ఞానం అంతా కూడా శబ్దము, అర్థము అనే రూపంతోనే ఉంటుంది అని చెబుతున్నారు. ఇన్ని వివరాలు మనలో ఉన్నాయని మనకు తెలియదు. వివరంగా ఇవన్నీ సృష్టించాడు పరమాత్మ, తానే సమస్తంగా అయిపోయాడు అంటే ఒక ఒక జీవికి ఒక శరీరం ఇచ్చి, ఆ శరీరానికి ఇంద్రియాలు ఇచ్చి, గ్రహించేవి ఇంద్రియాలు కొన్ని, పనిచేసే ఇంద్రియాలు కొన్ని ఇచ్చి, ఎంత అద్భుతమైన సృష్టి అనిపిస్తుంది చూస్తుంటే. ఆ గాలి వల్ల స్పర్శ అనే గుణం వచ్చింది. వాయువు ప్రభావం వల్ల స్పర్శకు ఒక రూపం కూడా వచ్చింది. దానివల్ల తేజస్సు పుట్టిందిట. వెలుగు కంటిని స్పృశించటం వల్లనే రూపం అనేది కన్ను గ్రహిస్తోందిట. ఆ వెలుగు అనేది లేకపోతే చూడటం అనే ప్రాసెస్ లేదు. తేజస్సు స్పర్శకు రూపకల్పన అయింది. వాయువు వల్ల ఒక స్పర్శ పుట్టింది. ఆ స్పర్శకి రూపకల్పన జరిగింది, రూపం కల్పించారు. దానివల్ల తేజస్సు పుట్టింది. ఆ తేజస్సు పుట్టిన తర్వాత ఆ తేజస్సు వల్ల ఆ వెలుగే ఆ వెలుగు కంటిని తాకటం వల్ల కంటికి ఏదో కనపడుతోంది. రూపం అనే దానికి కింద లక్షణాలన్నీ ఉన్నాయి అని చెప్పి కొన్ని రాశారు ఇక్కడ. నెంబర్ 1, ఏది ఎక్కడ ఉందో తెలుస్తుంది. రూపం అంటే ఏమిటి అని డిఫైన్ చేస్తున్నారు. ఏది ఎక్కడ ఉందో తెలియటం. 2, ద్రవ్యం యొక్క ఒక వస్తువు యొక్క ఆకారంతో సమానమైన ఆకారం మనస్సులో పడుతుంది. ఆ బయట ఏది చూస్తామో ఆ ప్రింట్ మన మనస్సులో పడటం అనేది కూడా ఒక సృష్టిగా చేశారు. దీనివల్ల అక్కడున్న వస్తువు ఏదో తెలుస్తుంది. ప్రతిబింబ వల్ల ద్రవ్య జ్ఞానం కలుగుతుంది. ఆ ప్రతిబింబం మన మనస్సులోకి వచ్చి దానివల్ల అది ఏమిటి, ఇంత ప్రాసెస్ జరుగుతుంది. ప్రతిసారి ఏ వస్తువుని చూసినా, మనిషిని చూసినా వెంటనే మన మనస్సులో గ్రహణ శక్తి ఎలా వచ్చిందంటే ఆ ప్రతిబింబం మన మనస్సులోకి వచ్చి వాళ్ళు ఫలానా, ఆ వస్తువు ఫలానా అని తెలియటము అనే ద్రవ్య జ్ఞానం కలుగుతుంది. తైజసము అనే దానికంటే తేజస్ అనే దానికి ఇంకా వేరే వేరే ధర్మాలు ఉన్నాయని చెబుతూ ఉన్నారు. సాధారణంగా ఉండే ధర్మాలు ఏంటంటే నెంబర్ 1 ద్యోతము అనగా ప్రకాశించడం. తేజస్సుకు మొదటి లక్షణం ఏమిటంటే ప్రకాశించటమే. వెలుగుకి ఏమిటండి లక్షణం? అది ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఎవ్వరూ నిజంగా చెప్పక్కర్లే, కానీ చెప్పకపోతే అది మన గమనానికి, మనం గుర్తింపుకు రాదు కాబట్టి ఇక్కడ చెప్పారు. రెండోది పచనము అనగా ఈ దేనైనా వండబడటం, వండినందువల్ల మార్పు రావటం. అన్నము ఎలా వండుతున్నాం అంటే బియ్యము మారి అన్నం అవుతుంది వండినందువల్ల. లోహాల్ని కరిగిస్తున్నారు, అనేక రూపాలు చేస్తున్నారు కరిగించిన లోహం ద్వారా. అట్లాగే ద్రవములు లిక్విడ్గా ఉన్నవి వాయు రూపాన్ని ధరిస్తున్నాయి, ఆవిరైపోతున్నాయి. ఇదంతా కూడా ఈ మార్పు, ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి మార్పులన్నీ కూడా సృష్టించబడినయి అని చెప్పి చెబుతూ ఉన్నారు. వాయు రూపం ధరించటము, ద్రవములు వాయు రూపం ధరించటం మొదలైనవన్నీ కూడా ఈ దీంట్లో ఒకదాంట్లో ఒకటి వచ్చినవే. 3, దప్పిక అవటం, దాహం అవటం. మనకి దాహమైనప్పుడు మంచినీళ్ళు తాగటము, తాగితే కానీ బతకలేం మనం. దాహం అని అల్లాడిపోతాం. ఆ దాహం వేయటం, దాహానికి మంచినీళ్లు తాగితే దాహం తీరటం, 2 ఆ భగవంతుడే సృష్టించాడు. దేహానికి ఎప్పుడెప్పుడైతే నీళ్లు కావాలో అప్పుడు మనకి దాహం వేయటము అనే ప్రాసెస్ వచ్చిందనమాట. నెంబర్ 4 ఆకలేయటం, ఆకలికి అన్నం తినటం. ఇది కూడా వచ్చింది సృష్టిలో. లేకపోతే ఏమీ లేని స్థితి. ఒక దేహాన్ని సృష్టించి అది బతకటానికి, దానికి ఎనర్జీ రావడానికి కావలసిన విషయాలన్నీ దైవం క్రియేట్ చేశాడు. దేహానికి ఆహారం కావాలి అని తెలియజేయటమే ఆకలికి లక్షణం అన్నమాట. ఆకలేసిందంటే
శరీరం ఆహారం కావాలని అడుగుతోంది అని అర్థం. నెంబర్ 5, నీళ్లు ఒక ప్లేట్లో నీళ్లు పోసి పెడితే ఆ నీళ్లు మాయమైపోతాయి. ఏమైపోయినాయి? మాయమవటం ఏమిటి అసలు? ఒక వస్తువు ఇక్కడ పెడితే అది మాయమవటం ఏమిటి? ఆశ్చర్యపోతాం మనం. కానీ నీళ్లు ఆరిపోతే మనకేమి కొత్తగా ఉండదు. అన్నీ అలవాటు చేసుకున్నాం కదా మనం. టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ప్రతి విషయము ఆరిపోతాయండి న్యాచురల్గా అంటాం. ఏమిటి న్యాచురల్? ఏమిటి ఇక్కడ? దైవం పెట్టిన సిస్టమ్ అది. నీరు ఆరిపోతుంది. దానివల్ల ఆ అక్కడున్న మంచు తొలగటం, చలి తొలగటం, చలి పోవటం, మంచు లేకుండా పోవటం, నీళ్లు ఎక్కడెక్కడ అవసరం లేదో అక్కడ ఇంకిపోయి అవసరమైన చోటికి ట్రాన్స్ఫర్ అవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. న్యాచురల్ ప్రాసెస్ అంటే దైవం పెట్టాడు అనే కదా మన ఉద్దేశం. దైవం అనే మాట మనకు అంతగా ఇష్టం ఉండదు, న్యాచురల్ అనే మాట చాలా ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సృష్టి అంతా ఇలా వచ్చిందని మనం చదువుకోలేదు, మనకెవరు చెప్పలేదు. ఏదో టక్ అంటే టుక్ అంటే వచ్చిందండి, ఆటోమేటిక్ అండి. అలా కాదు, ఇది అలా జరిగింది కాదు. చాలా వివేకంతో చేసినటువంటి సృష్టి ఇది. అందువల్లనే ఒక్కొక్కటే ఎలా సృష్టించబడినాయి అని వివరంగా చెప్పడం కూడా జరుగుతోంది. నీటికి మాయమయ్యే గుణం, ఆరిపోయే గుణం ఉన్నందువల్లనే మనం ఎంతో బాగా వాడుకోగలుగుతున్నాం. బట్టలు ఆరబెట్టుకుంటాం చక్కగా. ఏమైపోయింది దీంట్లో తడంతా? ఇందాక నేను తడిపా కదా బట్ట అనే డౌట్ మనకి రాదు. ఎందుకంటే అది ఆరిపోతుందని మనకి తెలుసు, కానీ దానికి మించిన జ్ఞానం మీద మనం మనసు పెట్టాం. ఎండిపోతుందండి, ఎండగా ఉన్న గాలికి కూడా ఆరిపోతాయి బట్టలు అంటాం. అంటే అందులో ఉన్న నీరు మాయమైపోతుంది అని గుర్తుపెట్టుకోవాలి మనం. అట్లాగే నెంబర్ 6, రూపం వెలగటము అనేది జరుగుతుంది ఇక్కడ. అంటే వెలుగు అనేది ఒక వస్తువు మీద పడినప్పుడు వెలిగింపబడుతోంది అని మనం గమనించం. ఒక వస్తువు మీద వెలుగు పడకపోతే, ఏ వస్తువు లేకపోతే వెలుగు అనేది కనపడే అవకాశమే లేదు కంటికి. ఒక వస్తువు ఉండి దాని మీద వెలుగు పడినప్పుడు ఆ వస్తువు వెలిగింపబడి మనకి కనపడుతుంది. ఆ వెలుగు రిఫ్లెక్ట్, చంద్రుడి మీద వెలుగుబడి చంద్రుడు ప్రకాశించినట్టుగా ఏ వస్తువు మీదైనా వెలుగు అనేది పడినప్పుడు ఆ వస్తువు ప్రకాశించబడి మనకి కనపడటము అనే ప్రాసెస్ వచ్చిందనమాట. ఆ కనపడటము అనే ప్రాసెస్ ఉన్నందువల్లనే ఏ వస్తువు ఏదో తెలియటము అనేది పుట్టింది. అట్లాంటి తేజస్సు వల్ల రుచి అనేది పుట్టింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. రుచి అనేది ఎలా వస్తుంది? 2 వస్తువుల కలయిక వల్ల వస్తుంది. ఆ వస్తువులు ద్రవ్య భేదం తెలియాలంటే రూపం వెలగటం అనే ప్రాసెస్ ఉంటేనే అది తెలుస్తుంది. కాబట్టి ఆ తేజస్సు వల్లనే రుచి అనేది పుట్టింది. నీరు అనేది ఈ టెంపరేచర్ మార్పు వల్ల వేరు రుచుల్ని అందిస్తుంది. న్యాచురల్గా నీరు అనేది మార్పులు చెందుతూ వేరే రుచుల్ని ఇస్తుంది. కాఫీ చల్లగా ఉంటే సహించదు, మనకి వేడిగా ఉండాలి, ఆ రుచి వేరు. కోల్డ్ కాఫీ రుచి వేరు. దానికి అలవాటు పడి కోల్డ్ కాఫీ తాగేవాళ్ళు ఉన్నారు, ఐస్ వేసుకొని తాగేవాళ్ళు ఉన్నారు. అంతేగాని ఇది అది ఒకటే అని ఎవరు చెప్పరు. అందువల్ల ఆ రుచుల్లో తేడాలు చక్కగా తెలుస్తాయి. వేరే రుచులు ఉష్ణోగ్రతని బట్టి, ఆ వేడిని బట్టి, చల్లదనాన్ని బట్టి రుచి మారుతుంది అంటున్నారు. అట్లాగే ప్రకృతిలో తేజస్సు వల్ల రుచి పుట్టి దాని నుంచే నీళ్లు కూడా పుట్టినాయి. ప్రకృతిలో ఉష్ణోగ్రత వల్ల, వేడి వల్ల రుచి పుట్టింది, దాని నుంచి నీళ్లు పుట్టినాయి. కాబట్టి నీటికి రుచి అనేది వచ్చింది. నాలికకేమో రుచిని గ్రహించే శక్తి ఏర్పడింది. నాలిక అనేది లేకపోతే మనకి రుచి అనే ప్రసక్తే లేదు కదా. చిన్న నాలికని పెట్టి అక్కడ రుచి అనేది పెట్టాడు దైవం. రుచి చూసే ప్రజ్ఞ ఒక్కటే అయినా కూడా ఆ ద్రవ్యంలో ఉన్న వేరే పంచభూతాల వేరే రకాలైన రేషియోలతో కలిసినందువల్ల, అనేక రకాల పాళ్లతో ఈ పంచభూతాలన్నీ కలిసినాయి. మనం తినే వస్తువులో రకరకాల పాళ్ళు ఉన్నాయి. అందువల్ల వేరే రుచులన్నీ కూడా పుట్టినాయి. అవి ఏవి ఎక్కువ తక్కువలు ఉంటాయో దానివల్ల అనేక రుచులు పుట్టినాయి. ఆ రుచుల్ని మనం ముఖ్యంగా 6 రుచులు చెప్పుకుంటాం, షడ్రుచులు అంటాం. వాటిల్లో వగరు, చేదు, కారము, పులుపు, తీపి, ఉప్పదనము అని 6 రుచులు ఉన్నాయి. ఇందులో
ఈ రుచుల్లో కూడా స్ట్రాంగ్గా ఉండటం, లైట్గా ఉండటం, అంటే ముదురు లేత ఇవి ఏర్పడి ఇంకా ఇంకా వెరైటీ ఆఫ్ రుచులు పుట్టినాయి. స్వీట్ లైట్గా తెలిస్తే బాగుంటుందండి, పులుపు ఎక్కువ పడకూడదు, లైట్ పులుపు ఉండాలి అని చెప్పుకుంటాం. అట్లా అది కొంచెం ఇది కొంచెం ఆ పాళ్ళన్నీ కలిసినందువల్ల ఇంకా రకరకాల రుచులు పుట్టినాయి అని చెప్పారు ఇక్కడ. ఇంకా ఇంకా కపిలుడు చెబుతూ ఉన్నాడమ్మా, ఇంకా నీళ్ల లక్షణాలు నీకు నేను చెప్తాను, జలము యొక్క లక్షణాలు చెబుతాను. నెంబర్ 1, తన కలయికతో ద్రవ్యాల్లో మార్పు కలుగుతుంది. నీటిని కలిపినందువల్ల వస్తువులో మార్పు వస్తుంది, ద్రవ్యంలో మార్పు వస్తుంది. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ద్రవ్యానికి తడిసిపోయే గుణము. బట్టని నీళ్ళల్లో వేస్తే తడిసిపోతుంది, ఆ గుణం ఒకటి ఉన్నది. నెంబర్ 3, ఘన పదార్థం కాస్త ముద్దగా అయిపోతుంది, ముద్దగట్టుకుంటుంది ఒక పదార్థం ఈ నీళ్ల వల్ల. నెంబర్ 4, తాగినప్పుడు ప్రాణానికి ఒక తృప్తి కలుగుతుంది. ఆ నీళ్లు తాగినప్పుడు ఉండేటటువంటి తృప్తి గొప్ప తృప్తి. అది ఒక్కొక్కప్పుడు స్నానం చేసినా కూడా, శుభ్రంగా మొహం కడుక్కున్నా, స్నానం చేసినా, చేతులు కడుక్కున్నా కూడా నీటి వల్ల జరిగే తృప్తి వస్తుందంటున్నారు. అట్లాగే నెంబర్ 5, దేహంలో ఉండేవాళ్ళు దేహంలో జీవించి ఉండాలి అంటే నీళ్లు తప్పకుండా కావాలి. జీవితానికి దేహదారులకి, దేహం ధరించిన వాళ్ళకి నీళ్లు ఆధారము అని చెప్తున్నారు ఇక్కడ. అట్లాగే నెంబర్ 6, జీవన ప్రవృత్తిలో అంటే జీవితంలో ఎగుడు దిగుళ్ళన్నిటినీ సామ్యము చేస్తుందిట. అంటే మనము నీళ్ళని గనక చూస్తే మన జీవితంలో ఎక్కడ ఎగుడు దిగుళ్ళు లేకుండా సమానంగా చేస్తుంది నీరు అనేటటువంటిది. ఎక్కడైనా ఎత్తుపల్లాలు ఉంటే భూమి మీద అవన్నీ సమానం చేస్తుంది. అంటే ఆ నీటిని తాకి మనం దాన్ని ఎత్తుపల్లాలని సమానం చేయగలిగే శక్తి వస్తుందన్నమాట. ఆ నీటిని తాకి మనం ఏదైనా ఒక ముద్ద బొమ్మ చేసేటప్పుడు దాన్ని తడి చేత్తో తట్టినప్పుడు ఎత్తుపల్లాలన్నీ పోయి మనకు కావాల్సిన షేపులో మార్చుకోగలిగే శక్తి నీళ్ళ వల్లనే ఏర్పడుతోంది అని చెబుతూ ఉన్నారు. ఎగుడు దిగుడుని సరి చేస్తుందని. నెంబర్ 7, మెత్తపరుస్తుంది, మెత్తగా అవుతుంది. నీళ్లతో తడిపి పెట్టిన వస్తువు మెత్తగా అవుతుంది. నెంబర్ 8, వేడితో వచ్చే తాపం అంతా ఆ నీళ్ల వల్ల పోతుంది, ప్రాణం హాయిగా ఉంటుంది. ఆ వేడి వచ్చిన తాపం గిలగిలా కొట్టుకుంటాం, ఎండ విపరీతంగా ఉంటుంది, గిలగిలా కొట్టుకుంటాం. సాయంత్రం కొంచెం చల్లబడిన తర్వాత నీళ్లు స్నానం చేస్తే హాయిగా ఉంటుంది మన ప్రాణం. వేడితో వచ్చే తాపాన్ని పోగొట్టగలిగే శక్తికి నీటికి ఉన్నది, నీళ్ళకి ఉన్నది అని చెప్పాడు కపిలుడు. నెంబర్ 9, జలలుగా ఏర్పడి, జల ఊరిందండి అంటాం మనం, తీస్తే మళ్ళీ మళ్ళీ ఊరుతూ ఉండటం అనేది కూడా నీళ్ళకి లక్షణంగా చెప్తూ ఉన్నారు. బావి తవ్వుతారు, తవ్వితే నీళ్లు పడవు, అప్పుడు చెప్తాడనమాట బావిలో దిగిన వాడు, ఇక్కడ ఒక ఊట ఉన్నదండి, దీన్ని కొట్టేస్తాను, కొట్టి అది అక్కడ కొంచెం తవ్వినప్పుడు నీరు ఊరటం మొదలు పెడుతుంది, నేను అప్పుడు గబగబా పైకి వచ్చేస్తానంటాడు. ఎందుకంటే అంత స్పీడ్గా కూడా రావచ్చు ఒక్కొక్కప్పుడు, వాడు పైకి వచ్చేంత టైం కూడా లేనంత స్పీడ్గా ఒక జెట్ స్పీడ్లో ఒక్కొక్కప్పుడు ఊట వస్తుంది కింద నుంచి, భూమి నుంచి. ఆ ఊరటము అనే శక్తి, ఆ నీళ్ళని తీసేస్తే మళ్ళీ ఊరుతాయి. అట్లా ఊరటము అనే శక్తి ఒకటి ఉన్నది, అది కూడా నీళ్లకున్న శక్తే. అది చెప్పారు ఇక్కడ. రుచి వల్ల నీళ్ల ధర్మంలో మార్పు కలగటం వల్ల వాసన అనే శక్తి పుట్టిందన్నమాట. రుచి అనే నీళ్ల ధర్మం, అది కొంచెం మారినందువల్ల వాసన పుట్టిందిట. దాని నుంచే పృథ్వీ తత్వము అనే ఘన పదార్థం, భూమి గట్టిగా ఉండటం అనే ప్రాసెస్ కూడా ఇక్కడి నుంచే వచ్చిందనమాట, ఆ శక్తి వల్లనే. వాసన తెలియాలంటే ముక్కు ఉండాలి, ఆ ఇంద్రియం ఏర్పడింది. వాసన తెలియడం ఒకే శక్తి అయినా కూడా వ్యక్తమయ్యే ద్రవ్యంలో పదార్థాల వేరే ఆ పదార్థాల వాసన తెలియటం ఒకటే విషయం అయినా కూడా వస్తువులు వేరువేరుగా ఉన్నందువల్ల వాసనలు కూడా వేరువేరుగా, ఆ వస్తు పదార్థాలు వేరే పదార్థాలతో చేయబడ్డాయి కాబట్టి వేరే వాసనలు అనేవి ఏర్పడ్డాయి. దీనికి ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఇంగువ మొదలైన పోపు ద్రవ్యాల వాసనలు, ఇంగువ ఇవన్నీ కూడా వేరే వాసనలు ఉంటాయి. అట్లాగే కొన్ని జంతువులు ఏదో విషమో ఏదో చెట్లో తిని చనిపోతాయి,
అవి చనిపోయినప్పుడు వాటి నుంచి శరీరం నుంచి కుళ్ళు వాసన, నీచు వాసన వస్తుందన్నమాట. అది కూడా వాసనే కదా. అట్లాగే కస్తూరి మొదలైన మంచి పర్ఫ్యూమ్స్ వాసన, అవి కూడా వాసనలు. సుగంధ గుణం అనేది ఉంది వాటిల్లో. అట్లాగే పద్మము మొదలైన పుష్పాల్లో పువ్వుల వాసన, రకరకాలైన వాసనలు ఉంటాయి. ఎంత వెరైటీ ఉంటుందో. అట్లాగే వెల్లుల్లి మొదలైన ద్రవ్యాల స్ట్రాంగ్ వాసనలు కొన్ని ఉంటాయి. అట్లాగే పాడైపోయిన భోజన పదార్థాలు ఒక పులిసిపోయిన వాసన వేస్తాయి. ఇవన్నీ చెప్తూ ఉన్నారు. ద్రవ్యంలో అంటే ఒక వస్తువు లోపలగా ఉన్న వస్తువుల పాళ్లను బట్టి, రేషియోని బట్టి ఈ వాసనలన్నీ అనేక రకాలుగా ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి అని చెప్పాడు. ఇంకా పృథ్వీతత్వం యొక్క లక్షణాలు చెప్తానమ్మా. ఆకారం నిలుపుకోవడానికి అవకాశం. నెంబర్ 1, పృథివీ అనే దానికి తత్వం ఏం చేస్తుందంటే ఒక ఆకారాన్ని నిలబెడుతుంది, అవకాశం ఇస్తుంది. ఒక బొమ్మ చెక్కాలి అంటే ఆ చెక్కేవాడు ఆ బొమ్మని చెక్కుతూ ఉంటే అది మళ్ళీ పాడైపోకుండా అలాగే నిలుస్తుంది. ఒక ఆకారంతో ఒక బొమ్మని తయారు చేయటం కూడా ఆ సృష్టిలో అది లేకపోతే తయారవదన్నమాట. నెంబర్ 2, ద్రవ పదార్థం కానీ ఘన పదార్థం కానీ, మ్యాటర్ కానీ నీళ్లు కానీ వాయు పదార్థం కానీ ఏదైనా కూడా వేరే ఇంకొక దాంతో ఆధారం లేకుండా నిలబడి ఉంటాయి. అవి నిలబడటానికి వేరే ఏది ఆధారం అక్కర్లే. పృథివీ తత్వము అంటే భూమి మీద ఏవి జరుగుతూ ఉన్నాయో దాని గురించి చెబుతున్నారు. ఒక భూమి ఉంది, ఆ భూమి మీద అన్ని భూతాలకి కూడా అవకాశం ఉన్నది. ఏమిటి అవకాశం అంటే నిలబడగలిగే అవకాశం ఉంది. ద్రవ పదార్థమైనా భూమి మీద నిలుస్తుంది. జలపాతాలు వెళ్ళిపోతూ ఉంటాయి భూమిని ఆధారంగా చేసుకొని. జలము ఘన పదార్థమైన భూమి మీద అలాగే ఉంటుంది. వాయువు వీస్తూ ఉంటుంది భూమి మీద. దానికి ఇంకొక సపోర్ట్ లేకుండా ఈ భూతాలన్నీ కూడా నిలబడుతున్నాయి ఆ పృథ్వీ తత్వం వల్ల. అంటే పంచభౌతికమైన ఏ ద్రవ్యాలన్నీ అవసరం లేకుండానే దేనికవి విడివిడిగా ఆకారాలని నిలబెట్టుకోగలుగుతున్నాయి. ఎందుకంటే పృథివీ తత్వం వల్లనే అంటున్నారు. అట్లాగే జలముకి ఆధారం అవుతుంది పృథివీ. అట్లాగే ఒక వస్తువుని మోటించి రెండో వస్తువుని నిలబెట్టడము అనే ప్రాసెస్ కూడా భూమి వల్లనే జరుగుతుంది. ఆకాశము, వాయువు, అగ్ని, జలము అనే వాటిని విడదీసి మధ్యలో తాను దూరి ఉండగలుగుతుంది భూదేవి. ఈ మిగతా 4 భూతాలని కొంచెం విడదీసి మధ్యలో తాను ఉండటము అనేది జరుగుతూ ఉన్నది అని చెబుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా సృష్టించబడిన విషయాలు. నెంబర్ 6, సకల జీవుల లోపల పురుషుణ్ణి చూపించే దేహంగా పనిచేస్తుంది. అందరి జీవులకి ఒక దేహాన్ని ఇస్తుంది ఆ భూమాత. ఇట్లా చెప్పి ఇవన్నీ కొంచెం అర్థం చేసుకోవటం కోసమని కాసేపు మెదలకుండా ఉన్నాడు కపిలుడు. అప్పుడు మళ్ళీ కొంచెంసేపు మౌనంగా ఉండి తర్వాత మళ్ళీ ఇట్లా అన్నట్ట కపిలాచార్యుడు, అమ్మ పైన చెప్పినవన్నీ కూడా పంచభూతాలకు సంబంధించిన సాధారణ విషయాలే చెప్పాను. ఇవి కాక ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క అసాధారణమైన గుణం ఉందంటే చాలా పైకి తెలియని చాలా డీప్ అయిన వేరే ధర్మాలు ఉన్నాయి వీటికి. ఆకాశానికి అసాధారణ గుణం ఏమిటి అంటే ఈజీగా క్యాజువల్గా తెలుసుకోలేని గుణం ఏమిటి అసాధారణము అంటే అదేమిటంటే శబ్దమే ఆకాశానికి గుణం. ఆ శబ్దం వినేది మన చెవి అని చెప్పాడు. నెంబర్ 2, వాయువుకి అసాధారణ గుణం ఏమిటంటే స్పర్శ. ఏదో గాలి వీస్తోందని చెప్పుకుంటాం కానీ ఆ గాలి మనకి స్పర్శగా తెలుస్తోంది అని మర్చిపోతాం. దాన్ని గ్రహించేది చర్మం, స్పర్శని గ్రహించేది చర్మం. నెంబర్ 3, తేజస్సు కథ అసాధారణ గుణం రూపం. తేజస్సు ఎలా తెలుస్తుంది చెప్పుకున్నాం మనం. వెలుగు ఎలా తెలుస్తుందంటే వస్తువుని ప్రకాశింపచేసినందువల్ల తేజస్సు తెలుస్తుంది, దాన్ని గ్రహించేది కన్ను. నెంబర్ 4, జలమునకు అసాధారణ గుణం ఏమిటి? నీళ్లకు అసాధారణమైన గుణం రుచి. ఇది రుచిగా ఉంది అంటే అది నీటి గుణము అని మనకి తెలియదు, దాన్ని గ్రహించేది నాలుక.
అందుకని అది అసాధారణ గుణమైంది. రుచి అనేది ఆ జలం వల్లనే వచ్చిందనమాట. అట్లాగే నెంబర్ 5, పృథివికి అసాధారణ గుణం ఏమిటి? భూమికి అసాధారణ గుణం ఏమిటంటే గంధం. అంటే ఒక వాసన ఉంటుంది. ఆ పృథివికి ఒక వాసన ఉంటుంది. ఆ వాసనని గ్రహించేదే ముక్కు అని చెప్పారు. ఇక్కడ మన రికార్డింగ్ నెంబర్ 138 అయిపోయింది.